Good evening, children. Today we are discussing lesson number 6, phonics. Da, a, n, dan. Ha, a, s, has. A, n, an. A, s, ax. Dha, a, n, dhan. Ha, a, s, has. Ha, a, m, ham. Sa, a, m, sam. Sa, a, t, sat. Ha, a, s, has. Da, a, d, dad. A, n, an. A, s, ax. Da, a, d, dad. Da, a, d, ad. Da, ad, dad. Ha, a, s, has. A, s, as. Ha, as, has. Va, a, s, ax. Va, ax, wax. Da, a, d, dad. A, d, ad. Da, ad, dad. Va, a, s, was. Va, a, s, as. Va, as, was. Sa, a, d, sad. A, d, ad. Sa, ad, sad. Ma, a, s, max. Ma, a, s, ax. Ma, ax, max. Va, a, s, was. A, s, as. Va, as, was. Ma, a, d, mad. A, d, ad. Ma, ad, mad. Tha, a, d, tad. Va, a, s, was. Tha, a, n, tan. A, n, an. Ta, an, tan. Da, a, n, dhan. A, n, an. Da, an, dhan. Ha, a, s, has. A, s, as. Ha, as, has. Ha, a, m, ham. Ha, a, m, am. A, m, am. Ha, am, ham. Sa, a, m, sam. A, m, am. Sa, am, sam. Va, a, s, as. Va, a, s, as. Ma, a, d, mad. A, d, ad. Ma, a, d, mad. Va, a, s, was. A, s, as. Va, a, s, as. Dha, a, n, dhan. A, n, an. Da, an, dhan. Ma, a, d, mad. Ma, a, d, ad. Ma, ad, mad. Once again. Da, a, n, dan. Ha, a, s, has. A, n, an. A, s, ax. Dha, a, n, dhan. Ha, a, s, has. Ha, a, m, ham. Sa, a, m, sam. Sa, a, t, sat. Ha, a, s, has. Da, a, d, dad. A, n, an. X, ax. Dha, a, d, dad. Ha, a, s, has. Va, a, s, wax. Dha, a, d, dad. Va, a, s, was. Sa, a, d, sad. Ma, a, s, max. Va, a, s, was. Ma, a, d, mad. Tha, a, d, tad. Va, a, s, was. Tha, a, n, tan. Da, a, n, dhan. Ha, a, s, has. Ha, a, m, ham. Sa, a, m, sam.
was, was. Mad, mad. Was, was. Dan, dan. Mad, mad. మీరు బేసిక్స్గా నేర్చుకుంటే చాలా ఈజీ అయిపోతుంది రీడింగు. సో వన్స్ అగైన్ ఆల్ఫాబెట్స్తో స్టార్టింగ్ ఏవి ఎలా పలుకుతుందో పదం ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుందాం. ఏ, అ, బి, భ, సి, ఖ, డి, ఢ, ఈ, ఏ, ఎఫ్, ఫ, జి, ఘ, హెచ్, హ, ఐ, ఈ, జే, జ, కే, ఖ, ఎల్, ల, ఎం, మ, ఎన్, ఎన్, ఓ, అ, పి, ప, క్యూ, క్వ, ఆర్, ర, ఎస్, స, టి, ఠ, యు, అ, వి, వ, డబ్ల్యూ, వా, ఎక్స్, ఎక్స్, ఎస్, వై, య, జెడ్, జి. వన్స్ అగైన్ ఏ, అ, బి, బ, సి, ఖ, డి, ఢ, ఈ, ఏ, ఎఫ్, ఫ, జి, గ, హెచ్, హ, ఐ, ఈ, జే, జ, కే, ఖ, ఎల్, ల, ఎం, మ, ఎన్, న, ఓ, అ, పి, ప, క్యూ, క్వ, ఆర్, ర, ఎస్, స, టి, ఠ, యు, అ, వి, వ, డబ్ల్యూ, వా, ఎక్స్, ఎక్స్, వై, య, జెడ్, జి. ఒకసారి కానీ బేసిక్స్ అన్ని బాగా ఏ పదం ఎలా పలుకుతుందనేది నేర్చుకుంటే దీన్ని బట్టి మనం రీడింగ్ అనేది చేసేయచ్చు. పిల్లలకి ఫస్ట్ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి అనేది కానీ బేసిక్స్ కానీ ఇవి నేర్పించామంటే దీని ద్వారా నుంచి మనం లెటర్స్ని జాయిన్ చేసుకొని ఎలా రీడ్ చేయాలనేది పిల్లలకి నేర్పించవచ్చు. రీడింగ్ చాలా ఈజీ అండి. పిల్లలకి కానీ బేసిక్స్ కానీ మనం నేర్పిస్తే ఈజీగా వాళ్ళు నేర్చుకుంటారు. చిన్నప్పుడే కానీ ఇట్లాంటి బేసిక్స్ అన్నీ కానీ బాగా నేర్పించామంటే వాళ్ళు ఎంత చిన్న పిల్లలైనా 3 years పిల్లలైనా కూడా ఈజీగా రీడింగ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.